అందంగా ఫొటోస్ తీయడానికి వాటిని అపురూపంగా మార్చడానికి ఒక ఫోటోగ్రాఫర్ పడే కష్టం. లక్షలు విలువ చేసే కెమెరాలు, అలుపెరగని ప్రయాణాలు, క్వింటాల కొద్దీ బ్యాగులు, నిద్దురలేని రాత్రులు, టన్నుల కొద్దీ ఓపిక, రోజుకో అనుభవం. ఇవన్నీ కలగలిసి ఒక ఫోటోగ్రాఫర్ ఒక మంచి చిత్రాన్ని తీస్తే దాన్ని సింపుల్గా వాట్సాప్ చేయమంటారు కొందరు. వారి తప్పేం లేదు. ఎందుకంటే ఈరోజు జియో వచ్చాక ఇంటర్నెట్ చీప్ అయింది కావచ్చు, కానీ జిఎస్టీ వచ్చాక మా కెమెరాల ధరలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. కెమెరా అంటే ఒక 2 లక్షలు 3 లక్షలు పెట్టి సింపుల్గా కొని ఒక మూలన పడేస్తే 10 సంవత్సరాలు పనిచేసే యంత్రం కాదు. కెమెరా ఒక ఎలక్ట్రానిక్ పరికరం. మేము తీసే ప్రతి ఫోటో కెమెరా యొక్క లైఫ్ని తగ్గిస్తుంది. మళ్ళీ 2 ఏళ్లకో 3 ఏళ్లకో కొత్తది కొనే పరిస్థితి వస్తుంది. అది కాక ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ ఒక మంచి ఫోటో తీయాలి అంటే కేవలం కెమెరా మాత్రమే కాదు. లైట్లు, స్టాండ్లు, మెమరీ కార్డ్స్, ఫ్లాష్లు, ట్రిగ్గర్లు, వైర్లు, పవర్ బాక్సులు, ట్రైప్యాడ్స్, అడాప్టర్స్, బ్యాటరీస్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఖర్చులు ఉంటాయి. వీటిలో ఏవి కూడా ఒక్కసారి కొంటే లైఫ్ లాంగ్ సరిపోయేవి కావు. ఏ వస్తువు ఎప్పుడు ఎందుకు సడన్ గా పనిచేయదో తెలియక ప్రోగ్రాం మధ్యలో తలలు బాదుకునే పరిస్థితి సగటు ఫోటోగ్రాఫర్ది. అయినా కానీ కస్టమర్కి ఇబ్బంది కలగకుండా ఎప్పటికప్పుడు కొత్త వస్తువులను కొనుగోలు చేస్తూ పని సజావుగా అయ్యేలా జాగ్రత్త పడేవాడు ఫోటోగ్రాఫర్. అంతదాకా ఎందుకు, చివరికి మా కెమెరాలు, వాటికి సంబంధించిన వస్తువులని భద్రపరుచుకునే బ్యాగులే మినిమం 5,000 నుండి 10-20,000 వరకు వాటికే సమర్పించవలసిన పరిస్థితి. ఇంత పెట్టుబడి పెట్టి ఇక్కడితో అయిపోతుందా అంటే అదీ లేదు. ఒక్కసారి ప్రోగ్రాం ఒప్పుకున్న తర్వాత ఊరు కాని ఊరు ఏదైనా, పగలు రాత్రి తేడా లేకుండా, ఎండైనా వానైనా, చివరికి తుఫాను వచ్చినా మీ కార్యక్రమానికి అందరు బంధువులు వస్తారో రారో తెలియదు గాని మేము మాత్రం అనుకున్న సమయానికి కార్యక్రమం కంటే ముందుగానే హాజరై కార్యక్రమం చివరి వరకు ఉండి ప్రతి దశలోనూ మీ ఇంట నవ్వుల జల్లులు విరబూయాలని, కార్యక్రమం సజావుగా జరిగి ఫొటోస్ మంచిగా రావాలని మనసారా పరితపించేవాడు ఫోటోగ్రాఫర్. పరిస్థితులను బట్టి ఒక్కోసారి తిన్నా తినకపోయినా తను తీసిన ఫొటోస్కి మంచి స్పందన లభిస్తే చాలు అనుకొని ఆ ప్రశంసలతోనే కడుపు నింపుకోగల హృదయశీలి ఒక ఫోటోగ్రాఫర్. ఇది ఇలా ఉంటే ఈ రోజుల్లో ఏ పనైనా కానీ మనం చేయించుకోవలసి వస్తే కాంట్రాక్టర్కు ఇచ్చి కూడా మనం దగ్గర ఉండి మాకు ఇలా కావాలి, మాకు ఇలా చేయాలి అని చెబుతూ మనం కూడా వారికి సహకరిస్తూ అవసరమైతే బతి మాలి పని చేయించుకునే ఈ రోజుల్లో మనం ఉన్నాం. కానీ ఒక్క ఫోటోగ్రాఫర్ మాత్రమే ఒప్పుకున్న ప్రోగ్రాం హైలైట్ చేయడానికి నానా తంటాలు పడవలసి వస్తుంది. హడావుడిలో పడి కస్టమర్స్ ఆ క్షణానికి వద్దు అన్నప్పటికీ వారికి మంచి జ్ఞాపకాలను అందించాలనే తాపత్రయంతో ప్లీజ్ మేడం, ప్లీజ్ సార్ అని మేము బతిమలాడుతూ ఒక్కసారి ఇటు చూడండి, ఒక్కసారి ఇలా చేయండి, అలా ఇలా అని సలహాలు ఇస్తూ కసురుకున్నా కోప్పడినా చిరునవ్వుతో స్వీకరించి మొక్కవోని దీక్షతో చివరి క్షణం వరకు మంచి ఫొటోస్ తీయడానికి తాపత్రయపడేవాడు ఒక్క ఫోటోగ్రాఫర్ మాత్రమే. ఇక్కడితో కూడా మా పని అయిపోదు. ఏ అర్ధరాత్రో ఏ వేకువజామునో అలసిపోయి ఇంటికి వచ్చిన తర్వాత కష్టపడి తీసిన ఫోటో వీడియోస్ని కంప్యూటర్లలో, హార్డ్ డిస్క్లలో భద్రపరచడానికి గంటల కొద్దీ కంప్యూటర్ల ముందు కళ్ళకు ఒత్తులేసుకొని నిద్రాహారాలు మానుకోవలసి వస్తుంది. మళ్ళీ తెల్లవారితే ఇంకో కార్యక్రమానికి నూతన ఉత్సాహంతో దూసుకుపోయేవాడు ఫోటోగ్రాఫర్. ఇంత చేసి ఎక్కడైనా ఒక ఫోటోగ్రాఫర్ తీసిన ఫొటోస్ మీకు నచ్చితే సింపుల్గా వాట్సాప్ చేయండి, మెయిల్ చేయండి అంటారు. ఒక్కసారి ఆలోచించండి. లక్షల రూపాయల పెట్టుబడి, అలుపెరగని శ్రమ అన్నీ కలగలిస్తేనే ఒక మంచి ఫోటో మీకు దొరికేది. అయితే ఈ సందేశం ఎన్ని వేలు అయినా పర్వాలేదు అంటూ అవసరమైతే లక్షల రూపాయలకు కూడా వెనకాడకుండా జ్ఞాపకాలకు అత్యంత విలువను ఇస్తూ వారి వేడుకలను మరింత సుందరమయం చేసుకునే కస్టమర్ దేవుళ్ళకి మాత్రం కాదు. వారికి తెలుసు, ఒక్కసారి వారితో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత మేం చేసే సేవ ఎలా ఉంటుందో. అయితే ఈ విషయాలు తెలుసో తెలియకో కొంతమంది మాత్రం వారికి వాట్సాప్ సింపుల్ అయిపోయినంత మాత్రాన మేము తీసిన ఫొటోస్ని కూడా అంతే సింపుల్గా ఎక్స్పెక్ట్ చేస్తారు. ఈ విషయాలన్నీ తెలుసుకొని దయచేసి మీ యొక్క ఫోటోగ్రాఫర్ కష్టాన్ని గుర్తించండి. అడిగితే డబ్బులు ఇస్తాం కదా, అడగనిదే అమ్మైనా అన్నం పెట్టదు అన్న సూత్రం దయచేసి ఇక్కడ అప్లై చేయకండి. ఎందుకంటే మనకు ఆకలి వేసినప్పుడు ఒక దగ్గర టిఫిన్ చేశాక ప్లేట్కి ఎంతైంది భయ్యా అని అడిగి ఇస్తామే తప్ప అడిగితేనే ఇద్దాంలే అనుకోం కదా. ఇది అంతే. దయచేసి ఇది ఎవ్వరిని ఇబ్బంది పెట్టడానికి కాదు. సమాజంలో మంచివారు ఉన్నారు, చెడ్డవారు ఉన్నారు. అయితే ఇప్పుడు ఒక్క ఫోటోగ్రాఫర్ది మాత్రమే కష్టం అనడం లేదు.
అన్ని పనులు కష్టమే, అందరిది కష్టమే. కానీ కొందరు భావించినట్టుగా మొబైల్లో ఫోటో టిక్ మనిపించినంత ఈజీ కాదు ఒక ప్రొఫెషనల్ కెమెరాలో ఫోటోగ్రాఫర్ ఫోటో తీయడం. ఎవ్వరు ఏమనుకున్నా ప్రస్తుత సగటు ఫోటోగ్రాఫర్ ఆవేదన ఇది. రోజు రోజుకి పెరిగిపోతున్న టెక్నాలజీని అందుకోవడానికి వారి ఆర్థిక శక్తి సరిపోక అప్పులు చేసి మరీ కెమెరాలు కొని వాటికి వడ్డీలు కట్టలేక ఆత్మహత్యలు చేసుకున్న ఫోటోగ్రాఫర్లు కూడా ఈ సమాజంలో ఉన్నారు అని చెప్పడానికి నేను చింతిస్తున్నాను. అధైర్యపడకండి ఫోటోగ్రాఫర్ మిత్రులారా. ఎన్ని వందల మెగాపిక్సెల్ ఫోన్ కెమెరాలు వచ్చినా ఒక వ్యక్తికి తన జీవితాంతం గుర్తుండిపోయే ఒక మంచి ఫోటో తీసేది ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ మాత్రమే.